ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజులు ఈ ప్రభుత్వం ఈ మైదానంలో రాష్ట్ర ప్రభుత్వ పక్షాన రైతులకి ఏవైతే పనిముట్లు ఇస్తున్నామో మెగా పనిముట్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ వరంగల్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మండు టెండను సైతం లెక్క చేయకుండా వేలాదిగా ఈ ఉమ్మడి జిల్లా నుంచి ఇక్కడికి విచ్చేసిన రైతన్నలకి మనస్ఫూర్తిగా మరొక్కసారి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అభినందనలు తెలియజేస్తున్నాను. ఇది ప్రజాప్రభుత్వం. ఈ ప్రజాప్రభుత్వంలో ప్రజాప్రభుత్వం ప్రగతి ప్రణాళిక దాంట్లో భాగంగా ప్రజల వద్దకే ప్రభుత్వం పంపించే దాంట్లో కార్యక్రమంలో భాగంగా 99 రోజులు ఈ 3వ సంవత్సరంలో కాలు పెట్టిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అధికారులందరినీ కూడా మీ గ్రామాలకి మీ ఓడలకి పంపిస్తున్న సంగతి మీకు తెలుసు. ఈ 99 రోజుల్లో భాగమే ఈ రైతులకు సంబంధించిన కార్యక్రమాన్ని కూడా వారం రోజులు ఏర్పాటు చేసుకున్నాం. మీకు గుర్తుంటుండాలి, ఇదే మైదానంలో 2022లో మనందరి నాయకుడు భావి భారత ప్రధాని మన రాహుల్ గాంధీ గారు అద్భుతమైన రైతు డిక్లరేషన్ సమావేశం రేపు అంటే మే 6వ తారీఖు నాడు ఇదే వేదికగా లక్షలాది మంది రైతన్నల సమక్షంలో మీ దీవెనలతో తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రైతులకైతే సంఖ్యలో వేసి నడి రోడ్డు మీద చంటి బిల్లలతో నడిపించకపోయిన ప్రభుత్వాన్ని మీరు దించిన తర్వాత రైతన్నలకి ఇచ్చిన ప్రతి మాటని మీ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత నెరవేరుస్తామని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం మీ దీవెనలతో మీ ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రైతుల పక్షపాతి ప్రభుత్వంగా ఈనాడు పనిచేస్తున్న సంగతి మీకు తెలియంది కాదు. ఆనాటి ప్రభుత్వం ఏవైతే అరాకొరా మంచి పనులు చేస్తే వాటన్నిటినీ కొనసాగిస్తూ ఆనాటి ప్రభుత్వం ₹1,00,000 రుణమాఫీ చేయటానికి 10 సంవత్సరాలు పడితే ఈ ప్రజా ప్రభుత్వంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆనాటి పెద్దలు కొల్లగొట్టిన అప్పుల ఊబిలో నింపిన రైతులకు ఇచ్చిన మాట ప్రకారం 25 లక్షల రైతన్నలకి 21,000 కోట్లు ప్రభుత్వం వచ్చిన మొదటి 9 నెలల్లోనే నా రైతన్నలకు ఇచ్చిన ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం. వరి వేస్తే ఉరే అని ఆనాటి పెద్దలు చెప్తే ఈనాటి ప్రభుత్వం వరేసిన రైతన్నలకు మద్దతు ధరతో పాటు సన్న వడ్లకి క్వింటాలకి ₹500 బోనస్ ఇస్తున్న ప్రభుత్వం మీ దీవెనలతో ఈనాడున్న ప్రభుత్వం. రైతు భరోసా కార్యక్రమం ద్వారా ఆనాటి పెద్దల ఎకరానికి ₹10,000 2 విడతల్లో ఇస్తే మీరెన్నుకున్న ప్రభుత్వం ₹12,000 ఇచ్చిన ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం. రైతు బంధు ఇచ్చాం, ఇంకేమి ఇయ్యాల రైతులకని రైతుల్ని చూసి హేళనగా ఆనాటి పెద్దలు మాట్లాడితే ఈ ప్రభుత్వం ₹12,000 ఎకరానికి ఇస్తూ ఏవైతే ఈనాడు పనిముట్లు మనం ఇచ్చుకుంటున్నామో రైతులకు పరికరాలు వాటిని ఇస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే మ్యాచింగ్ గ్రాంట్ కూడా సుమారు ₹1,200 కోట్ల ఈ ప్రభుత్వం ఈనాడు ఇస్తుంది. వీటన్నిటికీ పెద్ద గుండు సున్నా ఆనాటి పెద్దలు చుడితే ఈ ప్రభుత్వంలో రైతుని రాజు చేసేదాకా ఒక్క అడుగు కూడా వెనక్కేయమని ఈ ప్రభుత్వం ఈనాడు రైతుల పక్షపాతి ప్రభుత్వంగా పనిచేస్తుంది. ఆ మేధావులు చెప్తుంటారు, అసలు రైతు రుణమాఫీ చేసింది ఎవరు? మొట్టమొదట ఆనాడు కేంద్రంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో ఇక్కడ ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వమే దేశానికి ఆదర్శంగా రైతులకు రుణమాఫీ చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఉచిత విద్యుత్ ఇచ్చింది
కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ ఉచిత విద్యుత్ పేటెంట్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఇలా రైతులకి అనేకమైన కార్యక్రమాలు చేస్తా ఉంటే పదవి పోయింది అనే బాధ, అయ్యో ప్రజల్లోకి పోతే మమ్మల్ని డేకట్లేదని మరొక గోల, నిరంతరము కడుపు నిండా విషాన్ని నింపుకొని నిన్న మొన్న చూస్తున్నాం. నిజమొప్పుకుంటాం, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరి విషయానికి వస్తే దేశంలో అత్యధికంగా వరి పండించే రాష్ట్రం ఈ తెలంగాణ రాష్ట్రం. పండిన ప్రతి గింజని గడిచిన 2 సంవత్సరాల్లో పోయిన పంటలో ఈ ప్రభుత్వం కొంది. ఈ పంటను కూడా, ఈ రెండో పంటను కూడా, మొక్కలు కూడా భగవంతుడి దయతో రైతుల కష్టంతో అత్యధికంగా పంటలు పండాయి. పండిన ప్రతి గింజని ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో కొంటది. దాన్ని కూడా రాజకీయ రంగు పులుముతూ కళ్ళాల దగ్గరకు పోయి ఓట్లేంటో తెలియని నాయకులు దోశల్లో పట్టుకొని సినిమాల్లో ఫోజులు ఇస్తున్నట్లు ఫోజులిచ్చి ఆ గులాం పేపర్లో 1,00,00,000 కోట్లు దోచుకున్నారు అని వారే స్వయంగా అన్నారు. ప్రజల దీవెనలతో ఈ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక అనుభవజ్ఞులైన మంచి రిటైర్డ్ న్యాయాధికారిని నియమించి ఒక కమిషన్ ఏర్పాటు చేసి కాళేశ్వరం మీద కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత వచ్చిన రిపోర్టును అసెంబ్లీ సాక్షిగా సిబిఐకి ఇచ్చి సుమారు 9 నెలలు అవుతుంది. ఏ లాలూచీతో మీరు, ఏ ఆలోచనతో మీరు ఏటీఎం అని చెప్పిన ఆనాడు మీరు ఆనాటి పెద్దల మీద చర్యలు ఎందుకు తీసుకోవటం లేదు? అదే విధంగా నిన్న కరెంటు కొనుగోలు విషయంలో కానీ ఆనాటి 10 సంవత్సరాలలో ఏ యాదాద్రి భద్రాద్రి పవర్ స్టేషన్ల నిర్మాణంలో కోట్లాది రూపాయల అవినీతి జరిగిందని అదే జ్యుడిషియరీకి సంబంధించిన కమిషన్ వేసి సుమారు 114 పేజీల రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్టును కూడా నిన్న కేబినెట్ సాక్షిగా సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఒకటి కాళేశ్వరానికి సంబంధించిన ఎంక్వైరీ సిబిఐలో ఉంది. రెండవది ఎలక్ట్రిసిటీకి సంబంధించిన అంశం, కరెంటు కొనుగోలు కానీ భద్రాద్రి యాదాద్రి పవర్ ప్లాంట్ లో జరిగిన అవినీతికి సంబంధించింది రేపో మాపో సిబిఐకి ఇవ్వబోతున్నాం. ఈ రాష్ట్రం నుంచి 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. ఒకరు కిషన్ రెడ్డి గారు, రెండవది బండి సంజయ్ గారు. వారిద్దరిని ఈ వేదిక మీద నుంచి ఒకటే ప్రశ్నిస్తున్నాను. అయ్యా, భవిష్యత్తులో రాబోయే రాజకీయాల కోసం బీఆర్ఎస్ పార్టీతో పొత్తుల కోసం బీఆర్ఎస్ తో మీకున్న లాలూచి ఏంటి? మీకు లాలూచి లేకపోతే కాళేశ్వరానికి సంబంధించిన కమిషన్ రిపోర్టు మీకు ఇచ్చి 9 నెలలైంది. ఎందుకు మీ గవర్నమెంట్ లో పెట్టుకున్నారు? అదే విధంగా కరెంటు కొనుగోళ్లు భద్రాద్రి యాదాద్రి పవర్ ప్లాంట్ లో జరిగిన అవినీతి కేంద్ర ప్రభుత్వ సంస్థలు కొన్ని దాంట్లో పనిచేశాయి. అదే రకంగా ఏదైతే ఛత్తీస్గఢ్ లో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ ప్రభుత్వానికి సంబంధించిన కొనుగోళ్లలో కూడా ఆనాటి పెద్దలున్నారని, ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన పెద్దలున్నారని ఈ రిపోర్ట్ లో ఉంది. ఆడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ఈ కరెంటు కొనుగోలు ఎంక్వైరీ రిపోర్ట్ ని మీ సిబిఐకి ఇచ్చాము. దాన్ని మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు 2 మంత్రులు, మీతో కలిపి 8 మంది పార్లమెంటు సభ్యులున్నారు ఈ రాష్ట్రంలో బీజేపీ తరఫున. కాబట్టి మీ లాలూచి లేదని నిరూపించుకోవడం కోసమైనా ఏటీఎం లాగా వాడిన కాళేశ్వరంలో జరిగిన అవినీతిని
బయటికి లాగాలి అని మీరే అనేక పర్యాయాలు చెప్పారు. కాబట్టి మీ చేతుల్లో ఉన్న సంస్థ సిబిఐ సంస్థ. ఈ సిబిఐ సంస్థ ద్వారా ఈ 2 కేసుల్ని ఎమ్మటే విచారణ చేసి దోషులు ఎంత పెద్దవారైనా ఏ లాలూచీలు లేకుండా వారిని అరెస్టు చేయాలని, వారిని శిక్షించాలని, వారు దోసుకున్న సొమ్ము తెలంగాణ రాష్ట్ర పేద ప్రజలది. ఆ సొమ్ముని తిరిగి పేద ప్రజలకి పంచే దాంట్లో మీ సంస్థలు పని చేయాలని కూడా ఈ వేదిక ద్వారా వారిని ప్రశ్నిస్తున్నాను. చివరగా మీకు చెప్పదలుచుకున్నది ఒక్కటే, ఇది రైతుల ప్రభుత్వం. కల్లవల్లి మాటలు చెప్పే నాయకులు, ముసల కన్నీరు కార్చే నాయకులు, వారు అధికారంలో ఉన్ననాడు పేదవాడి కష్టాలు తెలియని ప్రభుత్వాలు, నాయకులు మీ దగ్గరికి వచ్చి కల్లవల్లి మాటలు చెప్తున్నారు. మీరు నమ్మరు అనటానికి నిదర్శనం ఒక్కటే. గడిచిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఫలితాలు, గడిచిన అర్బన్లో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా మీరు దీవించారు. దానికి నిదర్శనమే సొల్లు మాటలు చెప్పే ప్రతిపక్షాల మాటలు నమ్మరనేది మాకు పూర్తి నమ్మకము, విశ్వాసము ఉంది. ఇంకొక విషయాన్ని కూడా మీరు గమనించాలి. అనుభవజ్ఞులని చెప్తారు ఆనాటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మీ అనుభవాన్ని ఏ రోజైనా అసెంబ్లీకి వచ్చి తెలంగాణ ప్రజల పక్షాన, రైతుల పక్షాన, ఆడబిడ్డల పక్షాన, నిరుద్యోగ తమ్ముళ్ల పక్షాన, విద్యార్థుల పక్షాన, ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులు, బీసీ సోదరుల పక్షాన ఎప్పుడైనా సూచనలు గాని సలహాలు గాని ఇచ్చారా? నెలకి జీతం అయితే టెన్షన్ గా తీసుకుంటారు. ప్రతిపక్ష నాయకుడి బాధ్యతలు మీరు నిర్వహించరు. ఇంట్లో ఉంటారు, మీ తొత్తులను పంపిస్తారు. ప్రజలని ఏ రకంగా మభ్యపెట్టాలని తాపత్రయపడతారే తప్ప ప్రజల కష్టాలు, ప్రజల బాధలు పట్టించుకొని మీరు మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామని, మళ్ళీ మేము అధికారంలోకి వస్తే మరొక యుగాన్ని చూపిస్తామని సొల్లు మాటలు చెప్పటం తప్ప, సొల్లు పురాణాలు వినిపించటం తప్ప మీరు ప్రజలకు చేసేది ఏంటో ఒక్కసారి మీరే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నిరంతరము ప్రజల మధ్యనే ఉంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, సహచర కేబినెట్ మంత్రులు కానీ, సహచర ఎమ్మెల్యేలు, ఎంపీలు కానీ ఏనాడైనా ఈనాటి ప్రభుత్వంలాగా ఆనాటి ప్రజాప్రతినిధులు మీకు అండగా అందుబాటులో ఉన్నారా లేదో రాష్ట్ర ప్రజలు ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. ముఖ్యమంత్రి గారిని చూడాలంటే ఏదో టీవీలో ప్రెస్ మీట్ పెట్టిన రోజు, ఎక్కడో సంవత్సరానికో 2 సంవత్సరాలకో ఏదో ఒక అద్భుతం జరిగితేనో ఆనాడు ముఖ్యమంత్రి గారు కనపడేవారు. ఇక మంత్రుల విషయం చెప్పనక్కర్లేదు. వారి స్వార్థం కోసం, వారి స్వలాభం కోసం, వారి వ్యాపారాల కోసం ఉండారే తప్ప ప్రజల కష్టాలో బాధలో పట్టించుకున్న వాళ్ళు కాదు. చివరికి ఆనాటి మంత్రులకి ఆ ముఖ్యమంత్రి గారి దగ్గర కనీసం మాట్లాడే అర్హత కూడా ఉండేది కాదు. ఈ ప్రభుత్వం అలా కాదు. మీరు దీవించిన ప్రభుత్వం, మీరు ఆశీర్వదించిన ప్రభుత్వం, మీరు ప్రేమగా చూసుకునే ప్రభుత్వం. ఎలానైతే మీ దీవెనలున్నాయో భవిష్యత్తులో కూడా అలానే ఉండే విధంగా ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇప్పుడు కాదు భవిష్యత్తులో కూడా మీ దీవెనలు ఉండే విధంగానే పరిపాలిస్తుందని కూడా మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇంత మండుటెండలో లెక్క చేయకుండా వేలాదిగా లోన ఉడకబోస్తున్నా కూడా వేలాదిగా ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ మరొక్కసారి శిరస్సు వంచి మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.